సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 17వ కౌన్సిలర్ చిట్టిబాబు, 1వ వార్డు కౌన్సిలర్ శివశంకర్, కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, ప్రవీణ్, వెంకన్న, లక్ష్మణ్, కృష్ణ, 13వ వార్డు కౌన్సిలర్ సురేష్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోవర్ అలీ, అబ్బాస్, మహమ్మద్ జీషాన్, మహమ్మద్ నజీర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చెక్కు చెదరని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆమె నిలిచి ఉన్నారు. ఈరోజు మేము ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క జయంతి పురస్కరించుకొని 107 సంవత్సరాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆందోళన జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అలాగే ఆందోళన జోగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జగనన్న గారు, అలాగే మన పెద్దలు సురేంద్రన్న గారు, డాకూరి వెంకన్న గారు, డాకూరి శంకర్ గారు, రంగ సురేష్ గారు, ప్రవీణన్న గారు, చందర్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా చాలా ప్రదీపన్న గారు, మరి గుర్రం కృష్ణ గారు, ఫారూక్ భాయ్ గారు, మరి సక్కన్న గారు, చాలామంది ఈరోజు రాజశేఖర్ గారు, చిట్టాల మధు గారు, రామచంద్ర గారు, తుడుం యాదయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలలు కన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మనం బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంధ హస్తాల్లో ఉండే మరి ఆ కబంధ హస్తాల నుంచి మనం పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు, పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మలిచి ఈరోజు కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి నోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. మా ఆందోళన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొత్తగా మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.